నమస్కారం. సంభాషణ కార్యక్రమానికి ఆహ్వానం. ఈరోజు మనతో సంభాషిస్తున్నారు డాక్టర్ కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్కారం కసిరెడ్డి వెంకటరెడ్డి గారు. నమస్కారం అండి. మీరు 2 ఏళ్ళు దాదాపుగా వ్యవసాయంలో స్థిరపడాలనుకున్నారు. అక్కడే మీకు జానపదాలతోటి పరిచయం అయింది అండ్ మీరు రాయడం కూడా స్టార్ట్ చేశారు. సో తర్వాత ఎలా సాగింది? హఠాత్తుగా వ్యవసాయం వదిలిపెట్టి విద్య వైపుకి ఎలా వచ్చారు? వ్యవసాయ జీవితంలో నాకు తోడు ఒక అబ్బాయి బాగా పనిచేసేవాడు, బంజారాల అబ్బాయి. ఇద్దరం కలిసి వ్యవసాయ జీవితం ఇద్దరం ఉండేవాళ్ళము. ఎక్కువ ఇద్దరం నాగలు మూట కొట్టడం, నాగలికి వెళ్ళడం, పశువులను గాయడం, అన్ని పనులు చేసుకునేటటువంటి వాళ్ళమండి. మా నాన్నగారు అది వరకు తెచ్చినటువంటి అప్పుల వల్ల కొన్ని ఇబ్బందులు వచ్చి ఏర్పడ్డాయి. కొన్ని పశువులు కూడా తగ్గిపోయినాయి, లేవు. తర్వాత జరిగిన పెద్ద సంఘటన ఏమిటి అని అంటే, వ్యవసాయం వదిలిపెట్టడానికి మాకు ఒక చెరువు ఉండేదండి, కుంటాన్న. దాని నీళ్లు దాని వెనక భాగంలో ఉన్న పొలం ఏదైతే మాది ఉందో దానికి ఉపయోగపడేది. దాని కింద ఒక 4 ఎకరాలలో వరి వేసామండి మేమిద్దరమే. 4 ఎకరాలు మేమిద్దరమే మడికట్టు దున్ని దాన్ని చదును చేసి, అంటే దున్నడము జమ్ము కొట్టడం అంటారండి, అంతవరకు వస్తుంది నాకు. అంటే మడిని చదును చేసేంత స్థితి వచ్చేసింది 2 ఏళ్లలో. అది చాలా కష్టం అండి. అది ఒక్కటి వస్తే అన్ని వచ్చినట్టు లెక్క అంటారు, అది కూడా వచ్చేసింది. తర్వాత 4 ఎకరాలలో వరి పొట్టకొచ్చిందంటారండి, అంటే పంటకు దగ్గరగా వచ్చింది. ఆ స్థితిలో హఠాత్తుగా వర్షాలు వచ్చాయండి. ఆ వచ్చినటువంటి వర్షాన్ని నేను ఊళ్ళో ఉన్నాను. అది పెద్ద వర్షము, కుంట ఎక్కి పారే పరిస్థితి ఏర్పడ్డది అనేది ఒక అనుమానం వచ్చింది. నేను ఇంట్లో ఉన్నటువంటి పలుగు, తట్ట, పార తీసుకొని పరిగెత్తానండి. పరిగెత్తాను, ఆ అబ్బాయి కనిపించలేదు నాకు. దాంతో ఒక్కడినే పరిగెత్తాను, అంటే ఏదైనా పారుతుంటే మట్టి వేద్దామని. కట్ట మీదకి నేను చేరుకునే వరకే కట్ట తెగిపోతుందండి. ఆ కట్ట తెగిపోవడం ఎలా ఉందంటే, ఇటు కోసుకుంటూ తెగిపోవడం. మనం ఒక అడుగు ముందుకు వేసి దాంట్లో పడతామండి, అంతే, ఇంకొక ప్రశ్నే లేదు. అయితే అన్నీ గుర్తొస్తున్నాయి. కుటుంబం, తెచ్చిన అప్పులు, నాగు అంటారండి. ఆ కాలంలో ఏంటంటే సాహుకారు దగ్గర ధాన్యాన్ని నాగు తీసుకురావడం. నాగు విత్తనం తీసుకొచ్చినట్టయితే 1కి 1.5 ఇవ్వాలండి. మా తినడానికి తీసుకొచ్చినట్టయితే 1కి 1.25 ఇవ్వాలండి. అంటే 1 కిలో తీసుకొస్తే 1.5 కిలోలు ఇవ్వాలి. అప్పుడు లెక్కలేమో తవ్వెడు, సోలెడు, మానెడు, అడ్డెడు, కుంచెడు, కుండెడు, ఇద్దుం, ముత్తుం, నల్తుం, పందుం, పుట్టెడు, ఇలా లెక్కలు ఉండేటివి, ధాన్యం లెక్కలు. కాబట్టి ఇద్దుం అంటే 2 కుండలు, కాబట్టి 2 కుండలు తెస్తే 3 కుండలు ఇవ్వాలండి ధాన్యం పంట మీద. ఇది పరిస్థితి ఉండేది. కాబట్టి ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఏవో మేము కొంత వ్యవసాయంలో చేసి కొంత చేసుకుంటూ వచ్చినా కానీ ఇంకా కొన్ని అప్పులు ఉన్నాయి. ఏం చేద్దామని అనుకుంటున్నాను. ఏమిటి జీవితం వద్దులే, ఇది పోని, అందులో దూకేద్దాం అనుకున్నాను అండి. మనసులోకి వచ్చేసి అది ఇక వయసులో ఉన్న ఆవేశం కావచ్చు కూడా, దూకేద్దాం అనుకుంటుంటే అప్పుడు ఆ అబ్బాయికి ఎగవేశాడండి. ఎవరికి ఎగేసాడంటే, ఓ బడేలా నేను వస్తున్నా పెద్ద కేకేశాడు. ఆ కేక్ అనిపించింది నాకు. నేను అందులోకి ఇట్లా పోదా, అది ఏమవునో తెలియదు ఇక నాకు, అంతే, మనసులోకి వచ్చింది అంతే. కేకేశ్వరకు వెనక్కి జరిగే వరకు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇద్దరము ఒకరినొకరు పట్టుకొని ఏడ్చామండి. ఆ వరద వారిన దానికంటే మా ఏడుపు ఎక్కువ అన్నంత స్థితిలో ఏడ్చామండి ఇద్దరం. అలాగా ఏమిటంటే 4 ఎకరాల పంట మీద ఇది పోతుంది వరద. దీన్ని ఏమంటారంటే ఇసుక దీంట్లోకి వెళ్ళిపోయి మోసు కప్పడం అంటారండి. అంటే పూర్తిగా ఇసుక దాని మీద కప్పిపోతుంది. ఈ అప్పులు ఎట్లా తీర్చాలి, ఈ పంట ఇది మొత్తం పోయింది, ఇది ఎట్లాగా అనేటటువంటి ఒక వేదనతో కలిగినటువంటిది అది. ఎలాగ కూర్చున్నాం. మా ఇంట్లో మా అమ్మలు, 2 అమ్మలు, మమ్మల్ని పెంచిన తల్లి శాంతమ్మ, కన్న తల్లి ద్రౌపదమ్మ, పిల్లగాడు ఒక్కడు పోయింటారు వరకు మా నాన్న వర్షం పడుతూనే ఉంది, ఇంకా పిల్లాడు ఒక్కడు పరిగెత్తాడంటారు అంటే మా నాన్న కూడా ఇంకో 10 మంది వచ్చారు. అందరూ వచ్చారు. మేమిద్దరం కట్ట మీద ఏడ్చుకుంటూ కూర్చున్నాం, ఒకరినొకరు పట్టుకొని ఏడ్చుకుంటున్నామని. ఇక అప్పుడు ఎవరేం చేసినా ఆగే పరిస్థితి లేదు, మొత్తం పోయింది.
ఇంకా తర్వాత అదే ఇక వారితో ఏం మాట్లాడలేదు, అంతా నిశ్శబ్దం జరిగింది. అంటే శ్రమ మొత్తం పోయింది, రావాల్సినటువంటి ధాన్యం ఫలితం ఏదో అది రాలేదు. దాంతో ఇక ఇంటికి వచ్చేసిన తర్వాత నిర్ణయం తీసుకున్నాం. అప్పుడే పాలెం ఓరియంటల్ కాలేజీ ప్రారంభమైంది. 1 సంవత్సరం గడిచిపోయింది. నాకు తెలిసిన ఒకరిద్దరు అందరూ చేరారు. నెలకు 60 రూపాయలు స్టైఫండ్ ఇస్తున్నారు, ఇది తెలిసింది. కాబట్టి ఎవరో నా స్నేహితులలో యాదగిరి, రుకునుద్దీన్, అనంతరాములు, వెంకటరెడ్డి, ఆ చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు మేము వెళ్తున్నాము అనేది నాకు అదివరకే చెప్పారు. నేను కూడా వస్తానని అందరం కలిసి మేము కల్వకుర్తికి చేరుకొని కల్వకుర్తి నుంచి నాగర్ కర్నూలు వరకు నడిచి, నాగర్కి 60 కిలోమీటర్లు అండి, అక్కడికి నడిచి అక్కడి నుంచి పాలెం చేరుకున్నాము. నడిచి వెళ్ళి ఎండాకాలంలో ఆ ఏప్రిల్ నెలలో అప్లికేషన్స్ తీసుకొని అందరం నింపేశామండి. డిప్లొమా ఇన్ ఓరియంటల్ లాంగ్వేజ్ మేము చదవబోయేది, అంటే ఇంటర్మీడియట్ స్థాయి చదువు, హెచ్ఎస్ అయిన తర్వాత చదువు. దాన్ని మేమందరం నింపేశాము. ఆ తర్వాత జూన్ నుంచి రావాలి. జూన్ నుంచి ఎట్లాగూ నెలకు 60 రూపాయలు వాళ్ళు ఇస్తారు, మనకు స్టైఫండ్, ఇంటిని ఏం అడగాల్సిన అవసరం లేదు అనేటటువంటి ఈ స్థితిలో 1965-66 విద్యా సంవత్సరం అది. 65 ఏప్రిల్లో ఇచ్చేసాము, 65 జూన్లో అక్కడికి చేరామండి. ఇది ప్రాచ్య కళాశాలలో శ్రీ వెంకటేశ్వర సాయం ప్రాచ్య కళాశాల చేరడం సార్. సాయం అంటే మరి పొద్దునంతా మేము మా గదిలో మేము ఉండాలి. మొట్టమొదటి ఒక 6 నెలలు మాత్రము వంట చేసుకుంటూ ఒక గదిలో ఉన్నాం. నేను, రుక్నుద్దీన్ ఒక గదిలో ఉండేవాళ్ళం. యాదగిరి, అనంతరాములు, బి వెంకటరెడ్డి వాళ్ళు వేరే ఒక గదిలో ఉండేటటువంటి వారు. ఏదో కిరాయి తీసుకున్నాము. వాళ్లకు ఆ కాలంలో ఎంత 5-10 రూపాయలే రెంట్ ఉండేదండి. వంట చేసుకునేటటువంటి వాళ్ళు. కానీ 4 నెలలు అయిన తర్వాత ఈ హాస్టల్లో నాకు సీట్ వచ్చింది. హాస్టల్లో సుబ్బయ్య గారని అక్కడి విద్యాలయాల నిర్మాత అండి, చాలా గొప్పవారు. సుబ్రహ్మణ్యం గారని పేరు. వెంకటేశ్వర దేవాలయ నిర్మాత వారే. తర్వాత ఈ ప్రాచ్య కళాశాల ఏర్పాటుకు వారే కోరుకున్నారు. అప్పుడు తెలకపల్లి విశ్వనాథ శర్మ గారని, వారు నంద్యాల అక్కడి ప్రాంతం వారు ప్రాచార్యులుగా వచ్చారంట. మాకు ప్రాచార్యులు వారే, మా ప్రిన్సిపల్ గారు వారే. మేము చేరిన తర్వాత రిపోయిల్ ఫస్ట్ ఇయర్లో మేము అలాగా చేరామండి. జూన్లోనే అందరం వచ్చేసాము. 4 నెలల్లో నేను ఒక్కడిని మాత్రం హాస్టల్లో ఉన్నాను. మిగతా వీళ్ళందరూ స్నేహితులు, దగ్గర స్నేహితులు. వీళ్ళంతా అంటే ఒక మాట వాడుతూ ఉంటారు, జిగ్రీ దోస్తులు, విడదీయరని స్నేహితులు, అట్లాంటి వాళ్ళని. తెలకపల్లి విశ్వనాథ శర్మ గారు తర్వాత గణపతి సత్యనారాయణ స్వామి గారి దగ్గర వెళ్ళారు కదా? అవునండి, వెళ్ళారు. గొప్ప సంస్కృత పండితులు. మాకు వారు లఘు సిద్ధాంత కౌముది చెప్పేవారు, సంస్కృతం చెప్పేవారండి. సంస్కృతం మీద ప్రేమ కలిగేట్టుగా చేశారు వారు. తర్వాత వింజమూరి శేషమణి శర్మ గారని, వారిద్దరూ గురువులు ఇద్దరూ లేరు ఇప్పుడు. అయితే వింజమూరి శేషమణి శర్మ గారు పద్యం విడమరిచి చెప్పే పద్ధతి బాగా మా మీద ప్రభావం వేసింది. ఆ తర్వాత శ్రీ పెరంబు శ్రీరంగాచార్య గారు వచ్చారు. వారి ప్రభావం ఎంతది అంటే వారిప్పుడు ఇప్పటికీ మమ్మల్ని పిలుస్తుంటారు, వెళ్తుంటాం, కలుస్తుంటాం. గురువు గారు ఇక్కడ ఉన్నారు, భాగ్యనగర్లో ఉన్నారు. వారు ఈ లౌకిక జీవనం సాహిత్యం, సాంస్కృతిక జీవనం సాహిత్యం, వీటన్నింటి మీద ఆలోచన కలిగించేట్టు చేశారు. ఒక విశ్వనాథ సత్యనారాయణ గారు కానీ, ఒక మధురాబంతుల సత్యనారాయణ శాస్త్రి గారు కానీ, ఎవరెవరు ఈ కాలంలో ఏ ఏ సందర్భాల్లో ఎట్లా రాశారు, వాళ్ళ జీవిత విధానాలు ఏంటి అని ఆధునిక కవుల గురించి చెప్తూ ప్రాచీన కవుల జీవన విధానాలు జోడిస్తూ చెప్పినటువంటి వారు శ్రీరంగాచార్య గారు. దాంతో ఈ లౌకిక దృష్టి మాకు బాగా ఏర్పడేటువంటి అవకాశం చిక్కింది. కేవలం పుస్తకాల్లోకి తలదొరచడం కాకుండా ఇక శబ్దము, అర్థము, పరమార్థము వీటన్నింటినీ గురువుగారు తెలకపల్లి విశ్వనాథ శర్మ గారి వల్ల, వింజమూరి శేషమణి శర్మ గారి వల్ల అలవాడ్డాను. తర్వాత పంతంకి చిన్నపుల్లయ్య శర్మ గారని మరొకరు ఉండేవారు. వారు హై స్కూల్లో చెప్పేవారు. మాకు వచ్చి కొన్ని విజయ విలాసం లాంటివి చాలా అద్భుతంగా చెప్పేవారు. మేము కరిగిపోయేవారు మా పద్యం చదువుతుంటే, తన్మయనం అయిపోయేవాళ్ళం. శేఖర్ గారని మేము హిందీ తీసుకున్నామండి. మేము దాదాపు అందరం హిందీ తీసుకున్నాం. హిందీ ఆప్షన్ హిందీ అయినా తీసుకోవచ్చు, ఇంగ్లీష్ అయినా తీసుకోవచ్చు. హిందీ తీసుకున్నాం. దాంతో శేఖర్ గారని
వారు అద్భుతమైన హిందీ చెప్తుండేవారు. అగస్త్యోపాఖ్యాన్ అనేటటువంటి ఒక హిందీ నాటకం ఉండేది మాకు. అదే కాకుండా హిందీ సిలబస్ ఉండేది. ఇవన్నిటి మీద మాకు దృష్టి ఉండేదండి. వాళ్ళ ప్రభావం చాలా ఉంది మా మీద. అట్లాగా లక్ష్మారెడ్డి గారని మరొకరు పాలెంలో డిగ్రీ కాలేజీ కూడా ఉండేది. అక్కడ అంటే బీఎస్సీ డిగ్రీ కాలేజీలో చదివేవాడు. ఇంటర్మీడియట్ కూడా ఉండేది అక్కడే. ఆ లక్ష్మారెడ్డి గారు కూడా పార్ట్ టైం వచ్చి మాకు పోయిటరీ చెప్పేవారు. వారి కంఠం అచ్చం స్త్రీ కంఠం అండి. ఆ పద్యం అద్భుతంగా వారు చదువుతూ ఉంటే మాకు ఆనందంగా ఉండేది. అలాగే వీళ్ళందరి ప్రభావాలు అక్కడ పడ్డాయి. ఇంకా విషయం చెప్పాలండి, ఇలాగా వెళ్ళేసి పొద్దున్నే లేచిన తర్వాత అక్కడనే ఒక మామిడి తోట ఉండేది. తోటలో ఒక బావి ఉండేది. ఆ బావికి వెళ్ళి స్నానం చేసేవాళ్ళం. స్నానం చేసిన వెంబడే తోటకు ముందు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం అండి, పాలెం వెంకటేశ్వరుడు. అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని ఆ తర్వాత మేము వెళ్ళేవాళ్ళం. ఆ రోజు చదువుకుంటూ కూర్చొని సాయంకాలం కళాశాలకు వెళ్ళేవాళ్ళం. మళ్ళీ కళాశాల విడిచిన తర్వాత వెంకటేశ్వర దర్శనం చేసుకొని అప్పటికి హారతి అది ఇస్తుంటే అందులో పాల్గొని ప్రసాదం తీసుకొని వెళ్ళిపోయేటటువంటి వాళ్ళం. ఇలాగా అయితే ఈ సందర్భంలోనే పాలెము వెంకటేశ్వర అని మకుటం పెట్టి పద్యం రాస్తే ఎట్లా ఉంటుంది అనే ఆలోచన కలిగిందండి. ఈలోగా మరొక మాట కూడా, అదేంటి అంటే వేమన పద్యాల ప్రభావం అనుకోండి. నవయుగాల బాట నార్ల మాట అనేది అవి చదువుకున్నాం అప్పటికే. ఈ నార్ల మాటకు మనగా రెడ్డి మాట అని పెడితే ఎట్లుంటుంది ఇలా అంటే అది ఒక రాసేటటువంటి కాలం అట్లా వచ్చింది. క్రియేటివ్ థాట్ అట్లే వచ్చేసింది. కాబట్టి బిడ్డ మదిని నమ్ము రెడ్డి మాట మకుటం పెట్టుకున్నాను. 100 పద్యాలు రాసుకున్నాను. ఆ విధంగా గుర్తులేదండి. కూర్చు మాటలోన క్లుప్తత ఉండాలి, ఆర్తి ఉన్న ఏడల అద్భుతము. ఇలాగా చెప్తూ కూర్చు మాటల్లో క్లుప్తత ఉండాలి, గుప్తతున్న ఏడల గుర్తుండు రామరి బిడ్డ మదిని నమ్మురెడ్డి మాట. ఇట్లా ఉండేదండి. ఇట్లాగా అవి ఎందుకంటే దారంలో నిలవలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. అది రాసి పెట్టుకున్నాను అంతే. అది ఎప్పుడు చదువుతుంది వేరే సంగతి కానీ రాసుకున్నాను అంతే. ఊరికే రాస్తున్నాం ఎట్లా వస్తుందని. ఎందుకంటే ఛందస్సు కూడా అక్కడ నేర్చుకున్నాం కాబట్టి మాకు డిపోయిలోనే ఛందస్సు ఉండేది. అన్నీ వ్యాకరణం, బాల వ్యాకరణం పూర్తిగా ఉండేదండి. తర్వాత వ్యాకరణం విజయపురి శ్రీమణి శర్మ గారు చెప్పేవారు. రామకృష్ణ శాస్త్రి గారు ఇంకొకరు ఉండేవారు, వారు చెప్తుండేవారు. ఇట్లా సంస్కృతము మొత్తము ఉన్నటువంటి 7-8 పేపర్లు మొత్తం డిపోయిలు. ఆ విధంగా 2 సంవత్సరాలు వెంకటేశ్వర స్వామి దయ, గురువులు పెట్టిన అక్షరభిక్ష, వీటన్నింటి వల్ల బాగా చదువుకున్నాం. తర్వాత 2వ సంవత్సరం చివరిలో మా గురువుగారు వాదరంజిత వాగ్దేవత అని మేమందరం కూడా మాకు వచ్చినటువంటి స్టైఫన్లో కలిగి కొంత ఇచ్చాం. ఒక బొమ్మ తయారు చేశారు, సరస్వతి తయారు చేసి దీన్ని ఈ ఎంఏ విద్యార్థులు తెలుగు విద్యార్థులకు పోటీ అని పెట్టారండి. విచిత్రం ఏంటంటే అప్పుడు శలాక రఘునాథ్ శర్మ గారు ఉస్మానియా యూనివర్సిటీలో తెలుగు ఎంఏ చేస్తున్నారు. వారు పోటీకి వచ్చారు. దాంట్లో మా కళాశాల నుండి ఉపన్యాసాల పోటీ పెట్టారు. మాకు వారంలో ఒకసారి ఏదైనా పుస్తకం మీద మేము చదువుకొని మాట్లాడాలి. ఆ రకంగా మాకు ఈ ఉపన్యాస శైలి అడ్డింది. మా గురుగారు రంగాచార్య గారు దాన్ని ప్రారంభం చేశారు. దానివల్ల అలా అడ్డింది. మా దగ్గర పోటీ పెట్టితే అందులో నేను సెలెక్ట్ అయ్యాను, రుక్నాథ్ సెలెక్ట్ అయ్యాను. ఇద్దరం సెలెక్ట్ అయ్యాను. అంటే మా కళాశాల నుంచి ఇద్దరు, మిగతా ఓరియంటల్ కళాశాల నుంచి 1-2 వచ్చారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి శలాక రఘునాథ్ శర్మ గారు వచ్చారు. రఘునాథ్ శర్మ గారు ఆదరించిన వాగ్దేవత కొట్టుకొని వెళ్ళిపోయినారు. రఘునాథ్ శర్మ గారు వచ్చారనగానే సరస్వతి అంతే అంతే. వారు ఇక్కడ ఎంఏ చేశారు ఉస్మానియా యూనివర్సిటీలో. కాబట్టి శలాక రఘునాథ్ శర్మ గారు సరే మాకంటే 2-3 ఏళ్ళు పెద్ద ఉండొచ్చు, అంతే కావచ్చు. కానీ వారి చెప్పే స్థితి, పదాల కూర్పు, విషయం పెట్టడం, ఇదన్నీ కూడా ఆ విధంగా. అయితే ఆ విధంగా దివాకర్ వెంకటావధాని గారు చూసే అవకాశము మాకు
ఈ పోటీల వల్ల కానీ లేకుంటే పిలవడం వల్ల కానీ కప్పగంతులు లక్ష్మణ శాస్త్రి గారిని చూసే అవకాశం, కేశవపంతులు లక్ష్మణ శాస్త్రి గారిని చూసే అవకాశం. అక్కడ ఈ పెద్దవాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు మా గురువు గారు పిలిచారండి. వాళ్ళు వీళ్ళు అప్పుడప్పుడు మధ్యలో వచ్చారు. వాళ్ళ ఉపన్యాసాలు వినేటటువంటి అవకాశం చిక్కింది. నేను ఉపన్యాసం అయిపోయిన తర్వాత హాస్టల్లో మాకు వంట చేసేటటువంటి వాళ్ళలో జంబులమ్మ అని ఒక ఆమె వడ్డించేది. నిజంగా ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇది నేను కూర్చున్నాను, నా దగ్గరికి వచ్చి పెట్టి నా గదువు పట్టుకుంది ఇలాగా, నాయన నిన్న రాత్రి ఎంత బాగా మాట్లాడినావు, నువ్వు విన్నావా జంబులమ్మ? విన్నా, నాకు ఎంత ఆనందం అయింది, నా మనవడు అనుకుంటున్నాను, ఎంత అన్నం పెట్టిందండి, ఇంకా తిను అంటు హాస్టల్లో. అంటే ఇలాంటివి గుర్తుంటాయి. ఇంకా ఒక అక్కడి సంఘటన ఒకటి, ఇది ఒక స్నేహితుడు ఉన్నాడు, దారి తప్పిన స్నేహితుడు. అతడు నాకు అక్కడ మార్క్స్ వాదిచ్చాడు. ఇచ్చేసి ఇది నువ్వు చదువు అని అన్నాడు. నేను హిందీలో మార్క్స్ వాద్ చదివేశాను మొత్తం, యశ్పాల్. అది చదివిన తర్వాత అతను మార్క్స్ ఎంగిల్స్ లేఖలు తెచ్చిచ్చాడు. అది ఏంటంటే, ఇవాళ మార్క్సిజమే గొప్పది మొదలుపెట్టాడు. ఇక నా గదికి వచ్చి నాకు ఒంటరిగా ఉండేవాడిని గదిలో. అది నువ్వు కాలేజీలో ఉపన్యాసాల పోటీ నుంచి నేను సెక్రటరీ గెలిచానండి. ఉపన్యాసాలలో ఎవరు ఫస్ట్ సెకండ్ వస్తారో, ఒకరు ప్రెసిడెంట్, ఒకరు సెక్రటరీ, అంటే నాకు సెక్రటరీలో బాధ్యత వచ్చేసింది. అయితే ఈ మిత్రుడు కాలేజీ నుంచి బహిష్కరింపబడ్డాడు, ఏదో పొరపాటు వల్ల. ఆ రోజు రాత్రి నా దగ్గరికి వచ్చేసి, కాలేజీ మొత్తం బాయ్కాట్ చేయాలి, తప్పు నువ్వు చేశావు, అది కాలేజీకి సంబంధించింది కాదు, బయట వాళ్ళు వచ్చి ఎవరో చెప్పారు, అందువల్ల మేనేజ్మెంట్ తీసుకుంది, ఆ విధంగా అలా చేయొద్దు, కాలేజీ బహిష్కరించొద్దు అని అంటే చెప్పి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు ఇద్దరితో వచ్చి కట్టెలు తీసుకొని వచ్చి నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశారు. నేను చెప్పాను, ఒక్కటి కొడితే 10 కొడతానని ఎదురు నిలబడ్డాను, ఇట్లే పట్టుకొని. లోన ఉన్న అది ఇది తుడిచే కట్టే ఉంది, అది తీసుకొని ఎదుర్కొన్నాను, పారిపోయినారండి. ఆ మరుసటి రోజు మా ప్రిన్సిపాల్ గారు అందరి సమావేశం పెట్టి చెప్పేసి విషయం. అలాగా ఇదొక. నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుదాం అనుకున్నాను, ఈ రకమైన ఐడియాలజీ వీటికి మీరు మీద ప్రభావం ఏం లేదా? ఎందుకంటే మీరు చాలా ఐడియలిస్టిక్ విద్య చెప్తున్నారు, అత్యుత్తమైన ఉపాధ్యాయులు ప్రభావాలు అని చెప్తున్నారు, ఈ ప్రభావం లేదని అడుగుదాం అనుకున్నా, మీరు చెప్పేశారు. అవునండి. అయితే ఈ ప్రభావం ఇటువైపు ఉండగా లక్ష్మారెడ్డి గారు, నాన్న రోజు భగవద్గీత చదువుకో, గీతా మకరందం అని ఒకటి ఉంది, అది ఇవాళ 10 రూపాయలకే ఉంది మన పుస్తకాల విక్రయశాలలో, కొనుక్కో అన్నాడు. నాకు 60 రూపాయల లీటర్ స్టైఫండ్ వస్తున్నాయి, ఇక హాస్టల్లో ఉచిత భోజనం అయింది 60 రూపాయల వరకు. నిజమండి, నేను 600 రూపాయలు ఇంటికి పంపించానండి ఒక సంవత్సరం. నా స్టైఫండ్లో నుంచి నాకు వచ్చిందే 600-700 వస్తుంది. ఆ విధంగా గీతా మకరందం నిత్య పారాయణం అయిందండి. అక్కడ లక్ష్మారెడ్డి గారి వల్ల 10 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చానండి. ఇవాళ నా దగ్గర ఆ 10 రూపాయల పుస్తకం ఉంది. ఎంత ఆనందం! ఎన్నిసార్లు చదివాను విద్యాప్రకాశానంద స్వామి వారు. నేను చెప్తుంటాను ఎవరికైనా కానీ, ప్రాథమిక స్థాయిలో తప్పకుండా ఈ వ్యాఖ్యానంతో ఉన్న గీతామకరందం చదవండి, ఆ తర్వాత నేను తిలక్ చదవండి, అరవింద చదవండి, ఇంకా వినోబా భావే చదవండి, ఎవరిదైనా తర్వాత చదవండి, కానీ మొదట మాత్రం, ఎందుకంటే అంత ప్రభావం విద్యాప్రకాశానంద స్వామి వారిది గీతామకరందం వేసింది. ఇక్కడ ఒక ఏమంటారు మూర్ఖం ప్రశ్న వేస్తాను. భగవద్గీత ఏమో శ్రీకృష్ణుడు అక్కడ యుద్ధం చేసే సమయంలో అర్జునుడికి చెప్పాడు, ఓకే, అంతా దానిలో కర్మలు చేయండి, లేకపోతే భక్తి, నన్ను పూజించండి, ఇలాంటివి ఉంటాయి. అది ఒక వ్యక్తి మీద ఎలా ప్రభావం చూపిస్తుంది? అందులో ఏమిటి అని అంటే, నువ్వు ఏదైనా కానీ నీ ధర్మాన్ని నీ వదలొద్దు అనేది అందులో చాలా ప్రధానం అండి. ప్రభావం వేసేది అదే. ఎంత ప్రభావం అంటే, నేను విద్యార్థిని, నా చదువు నా ధర్మం, నేను చదవాలి, మిగతావన్నీ కూడా నాకు ఆనుషంగికాలు, ప్రధాన అంగాలు కావు.
కాబట్టి అదే విధంగా అర్జునుడికి యుద్ధం చేయడం క్షేత్ర ధర్మం అది చేయాలి. కాబట్టి మిగతాది కర్మయోగము, భక్తి యోగము, జ్ఞానయోగాలు అవన్నీ తర్వాతవి. కానీ ఎవరి ధర్మాన్ని వాళ్ళు నిర్వర్తించాలి. అయితే అక్కడ ప్రధానంగా మనకు కనిపించేది కన్ను ధర్మం కన్ను చేయాలి, చెవి ధర్మం చెవి చేయాలి, శరీరంలోని ఏ అంగాల ధర్మం అవి చేయాలి. అదేవిధంగా దేశంలో వివిధ వృత్తుల వాళ్ళు వాళ్ళ ధర్మాలు నిర్వర్తిస్తే దేశ వికాసం జరుగుతుంది. ఇది ప్రాథమికంగా గీత ప్రాథమిక స్థాయిలో చదువుకున్న వాళ్ళ మీద దేశ ప్రభావం ఇలాగే ఉంటుంది. కానీ మరి ఎవరి వృత్తులు వాళ్ళు చేసుకోవాలని కానీ ఈ మధ్య కాలంలో వికృతమైన వ్యాఖ్యానం చేస్తున్నారు. వాటి వెనుక నిహిత స్వార్థాలు ఉంటాయి, వేస్టెడ్ ఇంట్రెస్ట్ అంటాం. ఆ నిహిత స్వార్థాలు ఎట్లాంటివి అని అంటే కులం, వర్ణం, వర్గం, ప్రాంతం, మతం, భ్రష్ట రాజకీయాలు అన్నిటికి మించి. వీటి వల్ల ఏమిటి అని అంటే ఇంకొకటి అవతలి వాళ్ళ ప్రేరణ వల్ల కూడా భారతదేశంలో ఏకాత్మవాదం రావద్దు, ఏకత నిర్మాణం కావద్దు అనే దాని వెనుక చాలామంది పనిగట్టుకొని పనిచేస్తున్నటువంటి వాతావరణం నిర్మాణమైంది అందువల్ల. కానీ నిజంగా గీత చదివితే అది కర్మయోగములో సరిగ్గా అర్థం చేసుకుంటే నా కర్మ ఇది నేను చెయ్యాలి, నేను చేయడం వల్ల నేను వికసిస్తాను, నా కుటుంబం వికసిస్తుంది, నా సమాజం వికసిస్తుంది, నా దేశం వికసిస్తుంది అన్నటువంటి స్థితికి ఎదిగేటటువంటి ఈ వ్యాఖ్యానం గీత ద్వారా చేసుకోవచ్చండి. ఈ సందర్భంలోనే 1-2 ముత్యాల సరాలు కరుణశ్రీ గారు రాసినవి, గీతలోని 1-2 అంశాలు తీసుకొని రాసినవి ఉన్నాయండి. అది దాని ప్రభావం నా మీద పడి ఆ తర్వాత నేను అంటే ఈ చదువు అయిపోయిన వెంబడే నేను ముత్యాల సరాల్లో గీత రాశానండి. మొత్తం భగవద్గీత రాశాను. అది 5-6 సార్లు అచ్చయింది. ముత్యాల సరాల్లో గీత రాశాను. అయితే రాస్తూనే నేను ఒక పత్రిక పంపాను. అంటే ఈ చదువు పూర్తి అయిన తర్వాత సంగతి చెప్తాను. అది ఎందుకంటే అది ఒక పత్రికలో సీరియల్గా 2 ఏళ్ళు వచ్చింది, పక్షపత్రికలో వచ్చిన తర్వాత నేను తర్వాతి ఉపాధ్యాయునిగా వెళ్ళిన సందర్భంగా అక్కడ అచ్చు వేస్తానండి. అది ఇప్పుడు ఇక్కడ ఏవి అచ్చు కాలేదు. పాలెం వెంకటేశ్వర శతకం పూర్తి అయిందండి, అచ్చు కాలేదు. ఒకరి దగ్గరికి కాసు బ్రహ్మానంద రెడ్డి గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నాడండి. కాసుల వారి లోకమిది, కాసుకు ఏగిన కాసు కాటికి ఏగిన కాసు కావలెన్, నీవు కూడా కాసుల వాడవే ప్రభువా, ప్రజకు కాసుల అప్పుగా ఇత్తువా ప్రభువు, కాసుల వారి లోకమును కాంచుము పాలెము వెంకటేశ్వర. ఇది అట్లాగా కాసుబ్రహ్మ నాకు బహుమతి కూడా ఇచ్చాడండి. నేను మా కళాశాల నుంచి ఉపన్యాసకునిగా మహబూబ్నగర్లో ఉన్నటువంటి టౌన్ హాల్లో జరిగింది. దాంట్లో నేను మా కళాశాల నుంచి ప్రతినిధిగా వెళ్ళాను. నాకు బహుమానం కూడా ఇచ్చారు. ఆ విధంగా ఇంకా 2-3 విషయాలు చెప్పాలండి. ఈ చదువుల కాలంలోనే చదువులలో ఏమి బాగానే వస్తున్నాము, బాగా గురువుల బోధన ఉంది, వెంకటేశ్వర స్వామి దయ ఉంది, ముఖ్యంగా మేమందరం కలిసి చదువుకునే స్థితి ఉంది. ఏదైనా ఒకటి తెలియకపోతే పరస్పరం చర్చించుకునేది ఉంది. ఇక్కడ నేనండి జరిగినటువంటి సంఘటన, రమణయ్య గారని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ ప్రచారకు ఉండేవారు, పాలమూరు జిల్లా ప్రచారక వారు ఇక్కడికి వచ్చారు. లక్ష్మీనారాయణ గారని వారు డిగ్రీ కాలేజీలో చదువుతుండేవారు. వారు శాఖ నడుపుతుండేవారు. వారు మా కళాశాలకు వచ్చారు. ఇట్లా శాఖ నడుస్తుందండి, సంఘం గురించి తెలుసండి. మేమందరం వెళ్ళామండి, ప్రకృతితో సహా. శాఖ ఉదయమే అక్కడ వెళ్ళేసి ఆ తర్వాత శాఖలో ఉన్నప్పుడు మా గురువుగారు విజయమూరి శేషమణి శర్మ గారిని ఒకరోజు బౌద్ధికు పిలిచారండి. ఏం చెప్పించారు వారి చేత అంటే భగవద్గీతలో సాంఖ్యయోగం. వారి ఉపన్యాసానికి అంటే ఆ తర్వాత మనకు తెలుసు 45 నిమిషాలు 50 నిమిషాలు సంఘ బౌద్ధిక ఉంటుందని, ఆ తర్వాత మిగతా ఉంటుంది. 1:20 నిమిషాలు వారు బౌద్ధిక సాంఖ్యయోగం చెప్పారండి. ఏదో తత్వంలోకి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే ఇంకా గీతలోకి దిగలే అప్పటికి. అలాగా విజయమూరి శేషమణి శర్మ గారి ద్వారా మొదటిసారిగా గీత మీద ఉపన్యాసం, అది కూడా సాంఖ్యయోగం మొత్తం చెప్పేశారు దాంట్లో. ఆ తర్వాత తెలిసింది ఏమిటి దాంట్లో, క్లైబ్యమాస్మగమ పార్థ నై తత్వయుగమధ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తో ఉత్తిష్ట పరంతప. దీన్ని వారు ఎంత స్ట్రెస్ చేసి చెప్పారని ఆ తర్వాత అర్థం చేసుకునేది. అంతేకాదు నీ ధర్మ కర్మ నువ్వు చెయ్యి అని చాలా స్పష్టంగా చెప్పినటువంటి
ఒక శ్లోకం ఎప్పటికీ గుర్తుంటుందండి. అతచేత్వమిమం ధర్మ్యం సంగ్రామన్న కరిష్యసి తతస్వధర్మం కీర్తించ హిత్వా పాపమవాప్స్యసి. ఇంక నీవి ధర్మ యుద్ధము చేయకుంటే మిన్నకుంటే కీర్తి పోవును పాపమబ్బును అనేటటువంటి భావన. కాబట్టి నువ్వు ఈ ధర్మయుద్ధం చేయాల్సిందే, ఇంత ఖచ్చితంగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటిది. ఆ తర్వాత ఇలాంటిది మన కరుణశ్రీ గారు విజయశ్రీలో చాలా గొప్పగా చెప్పారు. ఇక్కడ హింస యునర్పనంటివి సరే మిము హింసల పాలనర్చు విధ్వంసక శక్తులందు దయదాల్చుడ ధార్మిక హింస కాదు. మా కంసుని జంపి లోకముల కష్టము తీర్పను చెల్లునే అశృంమాంసములు ఎండ తిండికై మాడుట రాచకులమ్ము వరికి. ఇలాంటివి చాలా గొప్పగా కరుణశ్రీ గారు విజయశ్రీలో చెప్పారండి. ఇది ఎందుకొరకు జెండా యొక్క ప్రభావం కూడా అప్పుడే చదువుకునే కాలంలోనే కరుణశ్రీ పద్యాలు జెండా జాతికి జీవగర్ర అంటే విజయశ్రీలో భగవద్గీతలో తెచ్చిపెట్టారు బోల. జెండా జాతికి జీవగర్ర సమతా చిన్నమ్ము సర్వస్వము ఈ జెండా వంపు సహింపజాలని శిరశ్చేదమ్ము లేలెమ్మికన్ చెండాడన్ వలె శాంతి ఘాతకుల జేజేలెల్ల జేజేలతో కొండాడన్ వలె భవద్విస్తృత భవత్ కోదండ పాండిత్యమున్. ఈ ఒకటి ఎందుకొరకు నేను ఇది నీకు పార్థసారథి చేస్తున్నానంటే ఈ పద్యం చాలా గొప్పగా తయారు చేశారండి. ఈ గర్వాంధుల రూపుమా పుటగే గాని జీతమా బత్యమా నీ గుర్రాలను దోలునంత పనికి నేనేలా మా ఇంటిలోనే గుర్రాలను తోలలేనో నిజమింతే ధర్మరక్షార్థమయ్యోగమ్మును యోగమ్మునితి పార్థసారథి మహోద్యోగము సాగించి తిను. ధర్మరక్ష కొరకు నీకు నేను డ్రైవర్ అయ్యాను. నాకే బోర్డు అక్కడే అంటే భగవద్గీత మిగిలినవన్నీ ఎక్కడ పోయినా ధర్మం ఫస్ట్. అవునండి, ఎవరి ధర్మాన్ని వాళ్ళ స్వధర్మే నిధనం శ్రేయ అంతే. అందువల్ల అలాగా ఆ గీత ప్రభావం అక్కడ ఉండి రోజు పారాయణం ఎట్లా చేయాలని మా గురువుగారి ద్వారా గీతా పారాయణం ఎట్లా చేయాలని మా గురువుగారు రోజు చేస్తుండేవారు శ్రీరంగాచార్య గారు. ఎందుకంటే రంగాచార్య గారి ఉన్నటువంటి ఇల్లు, నేను హాస్టల్లో ఉన్నటువంటి రూము మధ్యలో పోస్ట్ ఆఫీస్ ఒకటే ఉండేది. అది ఒకటే గది ఆ పోస్ట్ ఆఫీస్. సారు ఇంట్లో గొంతెత్తి చదువుతుంటే నాకు అనిపిస్తుండేది, నేను బాగా విన్నాను. కాబట్టి ఎట్లాగా మొదట గీతా శ్లోకాలు ప్రార్థన చేయాలి, వ్యాసుడిని ధ్యానం చేసుకోవాలి, కృష్ణ పరమాత్మని ధ్యానం చేసుకోవాలి, ఆ తర్వాత గీతా పారాయణం చేసుకోవాలి. ఇవన్నీ కూడా అక్కడే అలవడ్డాయండి. కానీ మీరు తర్వాత అధ్యాపకులుగా పనిచేశారు, కాలేజీ ఏదో డిపార్ట్మెంట్గా కూడా చేశారు. ఈ వాతావరణం ప్రస్తుతం విద్యాలయాల్లో కొరబడింది అనిపిస్తుంది, మీకేనా అనిపిస్తుంది? అంటే అది గురువుల యొక్క ప్రభావం కొంత ఉంటుంది, వాళ్ళు మార్గదర్శనం చేసింది కొంత ఉంటుంది. అది అధ్యయనం చేసినటువంటి సందర్భంగా నిజానికి మనసు విట్టి లోతుగా అధ్యయనం చేస్తే ఇందులో గొప్పతనం తెలుస్తుంది. కాకుండా రకరకాల పరిస్థితులు, రకరకాల ప్రభావాలు విద్యార్థిని లాగేస్తున్నాయి. ఆ లాగేసే వరకల్లా తాను ఏది సారభూతమైన అంశము, ఏది నిజమైనటువంటి విద్యా జ్ఞానము, ఇహం పరము రెండింటిని కలిపి చెప్పినటువంటి జ్ఞానంతో అటువైపు పోకుండా చేశాయి. కానీ మాకక్కడ పునాది అట్లాగా పడింది. అదంతా గురువుల దయ, వెంకటేశ్వర దయ, సుబ్బయ్య గారు పెట్టిన భిక్ష. కానీ సాహిత్యం కూడా ఇప్పుడు మీరు కరుణశ్రీ పద్యాలు చదివి మీరు ప్రభావితులయ్యారు. ఇప్పుడు సాహిత్యం కూడా ఆ రకంగా రావట్లేదు కదా. అవును, అంతేకాదండి, ఆయన ఒక పద్యంతో ఎంత ప్రేరణ కలిగించిన అంటే, ఇది నీ మాతృ రుణమ్ము తీర్చుకొను మోయి వేడి రక్తమ్ముతో, ఇది నీకు అగ్ని పరీక్ష దీక్షగును మోయి క్షాత్ర విస్ఫూర్తితో, ఇది కర్తవ్యము నీకు నిల్వబడుమోయి కర్మ వీరుండవై, ఇది నీ జీవిత లక్ష్యం అందుకొనుమోయి విల్లు శత్రుంజయ. ఎంత బాగుందండి. కాబట్టి ఇవన్నీ ఆయన విజయశ్రీలో చెప్పినవి అప్పుడే ఇవన్నీ చదువుకున్నామండి. అంతేకాకుండా ఈ తెలుగు మీద అభిమానం అక్కడే కలిగింది. అది కూడా ఆయన పద్యాలు కొన్ని అక్కడే రంగాచార్య గారు అప్పుడప్పుడు ఉదాహరించేవారు, అవి ధారణ చేసేవాళ్ళం. మందార మకరంద మాధుర్యం అనేది ఉంది కదా, అట్లాంటివి పోతన గారి ఎట్లాగో మాకు స్పెషల్ ఆథర్గా ఉన్నది, అవి చదువుకున్నాము. కానీ కాళిదాస కవీంద్ర కావ్య కళావీధి పరుగులు ఎత్తడి రాచబాట నాకు
భట్టబాణుని ముద్దు పట్టి కాదంబరి కథలు చెప్పెడి చెల్మి కత్తె నాకు భవభూతి స్నేహార్ద్ర భావ వైభవ గీతి కరుణారసాభిషేకము నాకు వాల్మీకి కవి చక్రవర్తి భావస్ఫూర్తి ఆటలాడెడి పూల తోట నాకు భారతీదేవి మృదులాంక భద్రపీఠి ముద్దులలికెడి రతనాల గద్దె నాకు తెలుగు తోటల సంస్కృత వనల తాళి అంటూ త్రొక్కెడి ఆంధ్ర విద్యార్థి నేను. ఎంత ప్రభావం వేశాయి పద్యాలు. మాకు ఉపన్యాసాలలో మేము బట్టి బట్టి చెప్పేవాళ్ళం. మా గురువు గారు మహోపన్యాసం చూస్తున్నారు. కానీ ఈ చివరి వాక్యం ఉంది, తెలుగు తోటల సంస్కృతంతో అంటుకట్టినటువంటి ఇది ఈ మధ్యకాలంలో అసలు తెలుగు సంస్కృతం ఒకటి కావని ఒక విచిత్రమైన వాదన బయలుదేరింది. ఆ పెట్టుకుని ఆయన పేరు మనోహర్ అని అనుకున్నాం. మనోహర పదం ఎక్కడి నుంచి వచ్చింది? రాముడే అనుకున్నాం, ఎక్కడి నుంచి వచ్చింది? చూడండి, లింగ శబ్దం కూడా ఎక్కడి నుంచి వచ్చింది, రంగ శబ్దం కూడా ఎక్కడి నుంచి వచ్చింది. కానీ కావాలని, ఎందుకంటే ఈ సంప్రదాయం విచ్ఛిన్నం కావాలి. ఆ తర్వాత ఈ దేశంలో మేము అనుకున్నటువంటి అధికారాన్ని పొందాలి, అనుకున్న వాళ్ళు ఆ అధికారాన్ని పొందాలి అనే ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు కావాలని పనిగట్టుకుని చేస్తున్నటువంటిదిగా ఇది మనం చెప్పొచ్చు. కానీ ప్రాచ్య కళాశాలలో ఈ రకమైనటువంటి అధ్యయనం అక్కడ కొనసాగడం అనేటటువంటిది చాలా జాగ్రత్తగా మాకు ఈ బోధలు జరిగాయండి. ఇంకా 2-3 సాహస కార్యాలు చెప్పండి. ఆలోచిస్తుంటే ఇలాంటి సాహస కార్యం ఏమంటే, మనం అందరం కలిసి మేము 5గురం కలిసి శ్రీశైలం వరకు భజన చేసుకుంటూ పోవాలి నడుస్తూ. మేము 5గురం కలిసి ఆ విధంగా భజన చేస్తూ శ్రీశైలం వరకు నడిచిపోయినామండి. అడవిలో ఆ కాలం నాటి, ఇప్పుడంటే కొన్ని సౌకర్యాలనే ఉన్నాయి, నడుస్తూ వెళ్ళాం. అలా వెళ్ళేసి దర్శనం చేసుకొని అక్కడ భజన చేస్తూ శివశివమూర్తి అనేటటువంటి ఇలాంటివి ఏవో పాడుకుంటూ భజన చేస్తూ వెళ్ళేసి, మా వెంబడి ఉన్న రుక్మద్దును కూడా మంచి భజన పడడండి. ఆయన వాళ్ళ ఊళ్ళో అట్లా భజన చేసేటటువంటి వాడు, ఆ స్థితి ఉండేది అప్పుడు ఆయనకు. ఆ రకంగా వెళ్ళొచ్చాం. తర్వాత వచ్చిన తర్వాత కబడ్డీ ఆడడం, అది ఉదయం పూట శాఖకు నేను రెగ్యులర్గా వెళ్ళానండి. ఆ తర్వాత మా వాళ్ళు మాత్రం డ్రాప్ అయిపోయారు. నేను రెగ్యులర్గా వెళ్ళాను, అక్కడున్న రోజులు రెగ్యులర్గా శాఖకు వెళ్ళాను. అది ఇదే కాకుండా కేకే రెడ్డి చైర్మన్ ఉండేవాడు అప్పుడు మహబూబ్నగర్లో, అంటే పాలమూరు ఉంటాం కదా. మాకు స్టైఫండ్ విషయంలో ఏదో చిన్న గొడవ జరిగింది, ఇబ్బంది ఏర్పడ్డది. ఎట్లా చేయాలి అబ్బాయిలు, మీరు ఎవరైనా వెళ్ళేసి చైర్మన్ గారికి పత్రం సమర్పించి వస్తారా అన్నారు మా గురువు గారు. ఎంతమంది సిద్ధమవుతారని అన్నాం. 36 మంది సిద్ధమయ్యారు. నడుస్తుపోయినామండి. పాలెం నుంచి 40 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు నడిచి వెళ్ళి కేకే రెడ్డి గారికి ఆ బాజారు పత్రం ఇచ్చి మళ్ళీ నడుస్తూ వచ్చాం. ఇలాగ తర్వాత అంతేనండి, పని అయింది. ఆ తర్వాత అంటే మేము ఇచ్చి వచ్చిన తర్వాత మేము ఇట్లా వచ్చినామని చెప్పినామని, నేను నడిచొచ్చారా, యువకులు నడుస్తారులేండి ఇలాగా. అదే కాకుండా పాలెం నుంచి బిజినపల్లి అనే ఒక ఊరు దగ్గర ఉంటుంది. ఆ బిజినపల్లి రోడ్డు వరకు పాలెం చెరువు ఉండేదండి. ఈ చెరువుని మేము 3 సార్లు ఇదేమండి. ఈ సాహసాలన్నీ ఉండేవండి. అంటే అందరం చెప్తూ ఉండేవాళ్ళం, 5గురం కలిసి ఉండేటటువంటి వాళ్ళం. ఆ విధంగా ఇవన్నీ కూడా కబడ్డీ ఆడడము, తిరగడము, ఇవన్నీ కూడా ఎవరో ఒకరు ఒక దేవాలయ ప్రతిష్ట కూడా చేస్తున్నామంటే అక్కడికి వెళ్ళి భజనలు చేసేసి, అది మా దగ్గర స్టైఫండ్ వచ్చినటువంటి వాళ్ళు తల 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే అది చేసి ఆ దేవాలయ ప్రతిష్టలో కూడా పాల్గొన్నాము అందరం ఈ విధంగా. కాబట్టి ఈ కార్యక్రమాలను చేస్తుంటారు. ఇక్కడ ఒక చిన్న సంఘటన చెప్పుకోవాలండి. పాలెం వెంకటేశ్వర శతకం బాగుంది. మా స్నేహితుడు యాదగిరి, అంటే ఇప్పుడైతే ఒప్పుకోడు ఆయన, అది ఆయన భక్తి నుంచి వదిలిపెట్టి వచ్చాడు. అది వెంకటరెడ్డి పద్యములు వేమరు విన్నను తృప్తి కలుగునే, వేమరు విన్నను తృప్తి కలుగునా అంటే ఎన్నిసార్లు విన్నా తృప్తి కలిగదు, ఇంకా వినాలి ఉద్దేశంతో రాసిన ఆయన ఇవాళ ఒప్పుకోవడం అనుకోండి పద్యాన్ని. కానీ సరే, ఆయన స్థితి ఎట్లా ఉన్నా కానీ మేమిద్దరం కలిసి ఒక వ్యాపారి ఇంటికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆయన అడుగుదాము, అక్కడ నేను చదువుకునే కాలంలోనే ఈ ప్రింట్ చేయాలని ఒక ఆశ, కనీసం ఒక పుస్తకాన్ని ఇక్కడ ప్రింట్ చేసుకుందామని. చూడండి ఎంత ఉంటుంది తపన. వెళ్ళి అక్కడ మేము నిలబడ్డాము. ఆ వ్యాపారి ఇంటికి ఒక భిక్షగత్తె వచ్చిందండి. భిక్షను వేయడానికి మారుగా ఆమెను తిడుతూ కట్టెతోటి కొట్టాడండి. అసలు మేమిద్దరం ఇతన్ని మనం అడగొద్దు, అది ఆ నిర్ణయం ఆ వయస్సు అండి అట్లాంటిది. ఇద్దరం వీడిచ్చినా తీసుకోవద్దు అంటే చూడండి, ఆమెకు భిక్షమే వెయ్యని వాడు తిండి కొరకు వచ్చింది.
ఇంత దానం చేస్తే ధర్మం అని శాస్త్రాలు చెప్తున్నాయి, ధర్మకార్యం అని, కానీ మనం ఇచ్చినా తీసుకోకూడదు. అతని మీద 2 పద్యాలు కూడా రాసుకున్నామండి. ఎందుకంటే ఆయన ముందు 2 పద్యాలు చదివి ఈ పుస్తకం ప్రింట్ చేయాలని. ఆ పద్యాలు కొట్టేశామండి. ఈనాటి కూడా గుర్తున్నాయి, అవి లేవు దగ్గర. ఆ విధంగా ఆ తర్వాత పాలి వెంకటేశ్వర ప్రింట్ అయ్యే కాలానికి దాని కాలం వచ్చినప్పుడు అయింది. కానీ అలాగా ఇన్ని అనుభవాలు పాలెం ప్రాచ్య కళాశాల 2 ఏళ్లలో. ఇక చివరగా ఎప్పుడూ గుర్తుంచుకునేటటువంటిది, పరీక్షల కొరకు బాగా చదవమని మేము ఎక్కడెక్కడ పిల్లలు చదువుకుంటున్నారో అక్కడ వచ్చి మా ప్రిన్సిపాల్ గారు రాత్రి కూడా తలుపు కొట్టి చూసేవాడండి, వచ్చి ఎక్కడ చదువుతున్నారని. రాత్రి 2 గంటలు అయిందండి ఒకరోజు, నా తలుపు కొట్టాడు. ప్రిన్సిపాల్ గారు అని అనుకోలేదు, నేను చదువుకుంటూనే ఉన్నాను. పరీక్షలు 5-6 రోజులు ఉన్నాయి. ఇక్కడ హైదరాబాద్ వచ్చి పరీక్షలు రాయాలి. ఉస్మానియా యూనివర్సిటీలో సెంటర్, మాకు ఆర్ట్స్ కాలేజీలో సెంటర్ వేశారు. తప్పు పెట్టి అనిపిస్తాను. ఏం చదువుతున్నావు అబ్బాయి అన్నాడు. సత్యం చెప్పాలి కదా, 1000 పడగలు సార్. 1000 పడగలు చదువుతున్నావా? పాఠ్య గ్రంథాలు చదవకుండా 1000 పడగలు చదువుతున్నావా? ఎందుకు అబ్బాయి? పాఠ్య గ్రంథాలన్నీ చదివేశాను సార్. నీవు ప్రథమ శ్రేణిలో రావాలని మేము అనుకుంటున్నాము. నువ్వు ఇప్పుడు 1000 పడగలు పరీక్షకు ముందు చదువుతావా? పరీక్ష అయిపోయిన తర్వాత చదువు, ఇప్పుడైతే చదవద్దు, సరేనా? సరే సార్. మా గురుగారు వెళ్ళిపోయాడు. చివరిలో ఉన్నారు 1000 పడగలు పూర్తి చేశాను. అంటే అలాంటి గురువులండి మర్చిపోయారు. తెరకపల్లి బ్రహ్మశ్రీ, తెరకపల్లి విశ్వాసమ్మ గారు, విద్వచ్చిరమణి ఆయన. అలాగా వారు గురువుల భిక్ష ఉంది. సరే, వెంకటేశ్వరం దయ ఉంది. పరీక్ష రాసేసామండి, తిరిగి వచ్చేసాము. నేను ఏ మాడుగుల్లో చిన్నప్పుడు చదువుకున్నానో ఆ మాడుగులకు జూన్ 10వ తేదీన వెళ్ళానండి. బహుశా ఆ రోజు అంతకంటే ముందు ఒక రోజు పేపర్ వచ్చి, మా ఊరికి పేపర్ రాదు. ఆ పేపరు ఆ ఊరి హెడ్ మాస్టర్ గారి చేతిలో ఉంది. నా రిజల్ట్ అక్కడ తెలుస్తుంది. కాబట్టి యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ నా పేరుతో ఉందండి. డిపోయర్లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మా హెడ్ మాస్టర్ గారు రామ్ సింగ్ అని ఉన్నారు. దగ్గరికి వచ్చి నాకు ఆశీస్సులు ఇచ్చి, మా మేనమావ గారు పక్కన ఉన్నారు. మా మేనమావ గారితో మనము ఆర్డర్ తెప్పించుకుంటాము, ఈ ఊరి పెద్ద మనిషి ద్వారా మనం తెప్పిస్తాం ఆర్డరు, మన స్కూల్లో తెలుగు పండిట్ లేడు, ఎల్లుండి నుంచి స్కూల్ ప్రారంభాలు, ఆర్డర్ ఎప్పుడైనా వస్తుంది, 11వ తేదీ నుంచి పాఠాలు చెప్పమని మీ నల్లింది. ఇదండి ఉద్యోగం వచ్చేసింది. నిజంగా అన్నట్టుగానే 11వ తేదీ నుంచే నేను పాఠాలు చెప్పడం ప్రారంభం చేశాను. యూనివర్సిటీకి వచ్చి ఇక్కడ మెమరాండ్ ఆఫ్ మార్క్స్ కానీ అక్కడ సర్టిఫికెట్ కానీ ఏది తీసుకోకుండానే నడిచిపోయింది. మధ్యలో 2 రోజులు వెళ్ళిపోయి ఇవన్నీ పూర్తి చేసుకున్నాను. ఆ తర్వాత 21వ తేదీన ఆర్డర్ వచ్చేసింది. 11వ తేదీన పాఠాలు మొదలుపెట్టాను. అక్కడ అది మాడుగుల ఉన్నత పాఠశాలలో ప్రారంభమైంది. ఏ సంవత్సరం అండి? 1967 జూన్ 11వ తేదీన పాఠాలు మొదలుపెట్టాం. అంత క్రితం 1 రోజు 2 రోజుల ముందు రిజల్ట్స్ వచ్చినాయి. ఆ తర్వాత జూన్ 21వ తేదీన ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ రావడానికి కూడా హెడ్ మాస్టర్ గారు, ఆ ఊరి సర్పంచ్ గారు ఒకరు ఉన్నారండి, వారు అభినవ వావిలాల గోపాలకృష్ణయ్య అన్న పేరున్నంత గొప్ప సర్పంచ్ ఆయన. ఆయన ముతక కద్దరు, ముతక పంచ, ముతక లాల్చి, తన బట్టలు తానే ఉతుక్కునేవాడు. అలాంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన ప్రభావం మా అందరి మీద ఉండేది. రామలింగారెడ్డి గారని ఉండేవారు. అయితే ఈ ఆర్డర్ తెప్పించడానికి మాత్రం అప్పుడు యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా ఉన్నటువంటి జయపాల్ రెడ్డి గారు, ఆ ఊరి వాస్తవ్యులు జయపాల్ రెడ్డి గారు, జయపాల్ రెడ్డి గారు. అలాగండి, అలాగా ఇది ఉద్యోగంలో చేరే వరకు ఉన్నటువంటి ఈ జీవితం అండి. ఇది ఇప్పుడు నాకు ఒక చిన్న సందేహం. దీని తర్వాత మనం మరొక విరామం తీసుకుని ఇక మీ ఉద్యోగ జీవితము, ఆ తర్వాత ఉద్యోగ ప్రస్థానం గురించి, తర్వాత సాహిత్యం గురించి మనం చర్చిద్దాము. ఆర్ఎస్ఎస్కి వెళ్ళారు, రాష్ట్రీయ స్వయం సేవక సంఘ శాఖకి మీరు వెళ్ళారు, ప్రభావితులయ్యారు. అది మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? ఎందుకంటే శాఖ అనగానే ఆర్ఎస్ఎస్ గురించి ఇప్పుడు మనం రకరకాల దుర్వ్యాఖ్యానాలు, దురూహలు, అపోహలు, ఆరోపణలు వింటున్నాము. మీకు ఎలా అనిపించింది ఆర్ఎస్ఎస్? వ్యక్తిత్వ వికాసానికి
జాతీయ శక్తి ఈ దేశానికి అవసరం అనేటటువంటి ఒక భావన నిర్మాణం కావడానికి కులం, వర్ణం, వర్గం వీటన్నింటికి అతీతంగా మేమందరం కూడా భారతీయులం లేదా హిందువులం ఏదైనా అనుకోనివ్వండి, ఈ రెండు అంశాలు ఎట్టయినా కానిగాక ఈ హిందువు అన్నా భారత అన్నా రెండు ఒకటే అనేటువంటి ఒక భావనతోటి ఈ దేశాన్ని కులవర్ణాలకు అన్నింటికి అతీతంగా కలిపి నిలిపేటటువంటి ఒక శక్తిని రాష్ట్రీయ స్వయంసేవక సంఘం అందిస్తుంది. ఇప్పుడు కానీ ప్రారంభమైన నాటి నుంచి కానీ వ్యక్తిత్వ నిర్మాణానికి దోహదం చేస్తుంది, జాతీయ శక్తి నిర్మాణానికి దోహదం చేస్తుంది, దేశభక్తిని దైవభక్తిని కూడా నిర్మాణం చేస్తుంది. ద్వేషం మాత్రం లేదు, లేదు, ఎక్కడా లేదు, దేశం లేదు. మనం ఇక్కడ ఒక చిన్న విరామం తీసుకుని విరామం తర్వాత మీ ఉద్యోగ జీవితము, సాహిత్య ప్రపంచం గురించి చర్చిద్దాం. అలాగే అలాగే.